ఏం చేస్తాడారబ్బా అంతా? డిసెంబర్ అంటేనే తినే వాటిలో ఎక్కువగా గుర్తొచ్చేది కేకులు. క్రిస్మస్కి ఇంకా న్యూ ఇయర్కి అయితే కేక్ లేనిదే ఇయర్ స్టార్ట్ అవ్వదు. 100 రూపాయల్లో ఇలా హెల్తీగా కేక్ చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా కేక్ని ఎంజాయ్ చేస్తారు. మరి బనానా కేక్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఒక్క కోడిగుడ్డుని మిక్సీ జార్లో వేసి టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే ఎగ్గు నీసు వాసన రాకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఇవి రెండు బాగా కలిసేలా మిక్సీ సాయంతో బీట్ చేసుకోండి. ఇలా బాగా నురుగు వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్గు మిశ్రమంలోకి కప్పు షుగరు, పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, పావు కప్పు పాలు, చక్కెర బాగా కరిగిపోయి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. బాగా పండిన 2 అరటిపండ్లను తీసుకొని చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. విస్కర్ సాయంతో అరటిపండుని మెత్తగా నలిగేలా చేసుకోవాలి. దీనివల్ల కేకు తింటున్నప్పుడు అరటిపండు చిన్న పీసెస్గా తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇలా కష్టం అనిపిస్తే ఎగ్ బ్లెండ్ చేసుకునే దాంట్లోకి అరటిపండును కూడా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం మెత్తగా నలిగితే సరిపోతుంది. మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎగ్ షుగర్ మిక్చర్ని వేసుకొని ఇవి బాగా కలిసేలా కలుపుకుంటూ బీట్ చేసుకోవాలి. ఎక్కడైనా అరటిపండు పెద్ద ముక్కలుగా ఉంటే ఇలా చేసుకున్నప్పుడు అరటిపండు ముక్కలు కరిగిపోతాయి. ఇలా అన్నీ బాగా కలిసిపోయి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. దీంట్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. కప్పు మైదా పిండి, కేకులో కప్పు మైదాకి కప్పు షుగర్ కరెక్ట్ కొలత, టీ స్పూన్ బేకింగ్ పౌడర్. లైటింగ్ ఎక్కువయ్యి కొంచెం సరిగ్గా కనపడలేదు, అడ్జస్ట్ చేసుకోండి అబ్బా. టీ స్పూన్ బేకింగ్ సోడా, టీ స్పూన్ సినమన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి. అరటిపండుతో మీరు ఏ వంటలు చేసినా సినమన్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని జల్లెడ పట్టండి. ఇలా జల్లెడ పట్టడం వల్ల మైదా పిండి ఉండలు కట్టదు. పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. పిండి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. బ్యాటర్ బాగా కలిసిపోయి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బేకింగ్ ట్రే తీసుకొని ఆ సైజులో బేకింగ్ పేపర్ని కట్ చేసుకొని వేసుకున్నా. బేకింగ్ పేపర్ని వేస్తున్నప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో డస్టింగ్ చేసే ప్రాసెస్కి రీప్లేస్మెంట్ కోసమే బేకింగ్ పేపర్ని వాడతారు. పేరులోనే ఉంది బేకింగ్ పేపర్, ఇది బేకింగ్ కోసం. మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోండి. ఇలా స్పాచులా సాయంతో పిండి మొత్తాన్ని నీట్గా వేసుకోండి. ఈ స్పాచులాని ఎవరు కనిపెట్టారో గానీ ఏది వేస్ట్ కాకుండా నీట్గా క్లీన్ చేసి పడేస్తుంది. బనానా కేక్ అన్నాం కాబట్టి బనానా ముక్కలతో గార్నిష్ చేసుకోండి. కేక్ని చూసానే అర్థమైపోల్లా. ఇలా బనానా ముక్కల్ని వేసుకొని మీకు నచ్చితే టూటీ ఫ్రూటీ, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ దాని వెయిట్కి అడుక్కి చేరిపోకుండా ఉండాలంటే మైదా పిండిలో కలిపి వేసుకోండి. 2-3 సార్లు బేకింగ్ ట్రేని ట్యాప్ చేసుకోండి. దీనివల్ల ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి. కేక్ బ్యాటర్ని కలపడానికి ముందుగానే కడాయి లేదా గిన్నె పెట్టుకొని రింగును పెట్టి మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేని పెట్టి ఏదైనా గిన్నెతో క్లోజ్ చేసి బేక్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. అర్ధగంట వరకు ఈ కేక్ చుట్టుపక్కలకు కూడా వెళ్ళకండి. అర్ధగంట తరువాత నేను రెడీ అవుతున్నా అని స్మెల్ ద్వారా కేక్ మనకి ఇండికేషన్ ఇస్తుంది. 40 నిమిషాల తరువాత మన కేక్ పరిస్థితి ఏమో అని గిన్నె తెరిచి చూస్తే కేకు ఓ రేంజ్లో పొంగింది కానీ ఉడికిందో లేదో చూడాలి కదా. టూత్పిక్ తీసుకొని లోపలి వరకు గుచ్చి చూస్తున్నా. టూత్పిక్కి పిండి ఏమీ అంటుకోకుండా వచ్చింది. మన కేక్ బాగా బేక్ అయ్యింది. మీకు ఒకవేళ టూత్పిక్ క్లియర్గా రాకపోతే మరో 10 నిమిషాలు మూత పెట్టుకొని బేక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన కేక్ని బయటకు తీస్తున్నా. బేక్ చేసుకున్న కేక్ని ఖచ్చితంగా చల్లారనివ్వాలి. ఇలా ఏదైనా క్లాత్ని కప్పి చల్లారనివ్వండి. దీనివల్ల కేక్ ఆవిరిని క్లాత్ పీల్చేసుకుంటుంది. మన కేక్ బాగా చల్లారిపోయింది. కేక్ బేక్ చేసిన రోజు కన్నా టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా మరుసటి రోజు చాలా బాగుంటుంది. కేక్ని డీమోల్డ్ చేసుకుందాం. బేకింగ్ పేపర్ వేసినాం కదా, కేక్ ఈజీగా డీమోల్డ్ అయ్యింది. బేకింగ్ పేపర్ని తీసేయండి.
ఓ ముక్క కట్ చేసి చూద్దాం. కేక్ మాత్రం బాగా బేక్ అయ్యింది. స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉంది. ఈ కేక్ 4 నుంచి 5 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా టేస్ట్ అంటారా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. బయట కొనేదానికన్నా కొంచెం ఓపిక చేసుకొని ఇలా ఇంట్లో చేసుకుంటే డబ్బులు తక్కువైతాయి. 4 రోజులు ఇంట్లో వాళ్ళు హ్యాపీగా కేక్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. బనానా కేక్ని ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా బాగుంటుందబ్బా. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్, షేర్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.